దేశంలోని బిజినెస్ టైకూన్లలో ఒకరు. వ్యాపారాలు, చర స్థిర ఆస్తులన్నీ కలిపి సుమారు 40,000 కోట్ల రూపాయల విలువ చేస్తాయి. కొన్ని తరాలు కూర్చుని తిన్న కరగని ఆస్తి. సాధారణంగా ఇంత సంపదకు వారసుడైన యువకుడు ఆడంబరాలు, జల్సాలు, విదేశీ ప్రయాణాలు చేస్తూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడులే అనుకుంటారు అందరూ. కానీ ఆ యువకుడు మాత్రం అలా అనుకోలేదు. కోట్ల రూపాయల సంపదను తృణప్రాయంగా త్యజించి చిన్న వయసులోనే సన్యాసిగా మారాడు. బంగారు పళ్ళెంలో తినాల్సిన ఆ రాజకుమారుడు జోలె పట్టుకుని భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. సినిమా ట్విస్ట్లను తలదన్నే ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. ఆ దేశంలో అత్యంత ధనికుల్లో ఒకరైన ఆనంద్ కృష్ణన్ ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో కథ ఇది. అజాన్ తన ఇద్దరు సోదరీమణులతో లండన్లో ఉంటూ ఉన్నత చదువులు అభ్యసించాడు. ఇంగ్లీష్ సహా మొత్తం 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. 18 ఏళ్ల వయసులో రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులు అర్పించేందుకు థాయిలాండ్ వెళ్ళాడు. అదే అజాన్ జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి సరదా కోసం సన్యాసిగా మారాలనుకున్నాడు. అయితే నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడై ఏకంగా 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. తన ఆధ్యాత్మిక ప్రయాణానికి అవన్నీ అడ్డుగా భావించిన అజాన్ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ప్రాపంచిక బంధాల నుంచి విడిపోయి బౌద్ధ మతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నాడు. ప్రస్తుతం థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల్లోని ఓ ప్రాంతంలో పీఠాధిపతిగా ఉంటూ బౌద్ధమత విస్తరణ కోసం కృషి చేస్తున్నాడు. అజాన్ తండ్రి ఆనంద్ కృష్ణన్ మన భారతీయులకు బాగా తెలిసిన వ్యక్తే. మలేషియాలో టాప్ ధనవంతుల్లో ఒకరిగా ఉన్న ఆయన గతంలో మన దేశాన్ని ఊపేసిన టెలికాం సంస్థ ఎయిర్సెల్ కి యజమాని. టెలికాం రంగంలో పోటీని తట్టుకోలేక ఎయిర్సెల్ ని రిలయన్స్ కు చెందిన ఆర్కామ్ సంస్థలో విలీనం చేసేశారు. తమిళనాడుకు చెందిన ఈ బిలీనియర్ కొన్నాళ్ళు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సహా యజమానిగాను కొనసాగారు. శాటిలైట్, మీడియా, రియల్ ఎస్టేట్, చమురు, గ్యాస్ వంటి వ్యాపార సంస్థలను నిర్వహిస్తూ బిజినెస్ టైకూన్ గా ఎదిగారు. ఇంత సంపద ఉన్నా తన కొడుకును పోషించలేని అసమర్థుడినంటూ ఆయన ఓ సందర్భంలో బాధపడ్డారట. మరోవైపు అజాన్ సన్యాసిగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తన తండ్రిని కలిసేందుకు ప్రైవేట్ జెట్లో వెళ్తుంటారని చాలా మంది చెబుతుంటారు. సన్యాసిగా మారాలన్న కోరిక అజాన్లో సొంతంగా పుట్టిందా, ఎవరైనా మార్గదర్శనం చేశారా, ఇంకేమైనా అనుభవాలు తనని ఈ దారిలోకి మళ్లించాయా తెలియదు. కానీ 1,000 కోట్ల ఆస్తులు కలిగిన బిలినియర్ బిడ్డ ఇలా సన్యాసిగా మారి సాధారణ జీవితం గడుపుతుండడం మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.